1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యంలో 1/2 కప్పు పాలు వేసుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు దోరగా వేగాక తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి. ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక బౌల్లో 1/4 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండికి సగం కప్పు నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ముందుగా జీడిపప్పులు వేయించుకున్న కడాయిలోనే 2 కప్పులు నీళ్లు వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు నీళ్లు ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకునేటప్పుడే మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా లో టు మీడియం హీట్లో ఒక 5 నిమిషాలు కలుపుకున్నాక చిక్కబడింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి. చిన్న మంట మీద ఉంచుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే తాగితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్